ఫీవరే కదా ఏం కాదు అనుకోకూడదు. కొన్నిసార్లు ఫీవర్ కూడా ప్రాణాంతకం అవుతుంది. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి అంటే కిడ్నీ మీద, లివర్ మీద, లంగ్స్ మీద ఎఫెక్ట్ పడి వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం రావచ్చు, ప్రాణాంతకం కూడా అవ్వచ్చును. కాబట్టి అలాంటి జ్వరాలు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాము. నేను డాక్టర్ గీతా ఇంద్రనీల్, జనరల్ ఫిజిషియన్. ముఖ్యంగా మన ఇంటి పరిసరాల్లో నిల్వ నీరు ఉండకుండా చూసుకోండి. అలాగే చెత్త కుప్పలుగా పడేయకుండా చూసుకోండి. వాటి వల్ల దోమలు ఎక్కువ అవుతాయి, దోమల వల్ల జ్వరాలు వస్తాయి. సాయంత్రం టైం అవ్వగానే ఇంటి డోర్లు, కిటికీలు మూసేసుకోవాలి, దోమలు లోపలికి రాకుండా ఉండడానికి. మస్కిటో రిపెల్లెంట్స్ యూజ్ చేయాలి. కాళ్ళు చేతులు కంప్లీట్గా కవర్ అయ్యేలాగా దుస్తులు ధరించాలి. అలాగే కూరగాయలు, ఆకుకూరలు మంచిగా కడిగిన తర్వాతే మంచిగా ఉడికించి వండుకోవాలి. తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పరిశుభ్రమైన వాటర్ తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. నిద్ర సరిగా ఉండాలి. ఇవి ఉండటం వల్ల మన ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుంది. ఇమ్యూనిటీ మంచిగా ఉంది అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా మన బాడీ ఫైట్ చేసి ఇన్ఫెక్షన్ సివియారిటీ పెరగకుండా చూసుకుంటుంది. అలాగే ఇన్ఫెక్షన్కి సంబంధించిన వ్యాక్సిన్స్ కొన్ని అవైలబుల్ ఉంటాయి. వాటిని మీ డాక్టర్ సలహా మేరకి వ్యాక్సిన్స్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఇమ్యూనిటీ మనకి డెవలప్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ సీరియస్నెస్ అవ్వకుండా ఉంటుంది. Thank you for watching.